మా నాయనమ్మకి మీదకి ఏమొచ్చేది, జాతరలు పెట్టుకుంటారు కదా శ్రావణ మహోత్సవంలో. ఆ జాతరలు పెట్టుకున్నప్పుడు ఆ డప్పులు మోత వినపడంగానే ఏమొచ్చేది ఆమె మీదకి? పూనకం వచ్చేది. ఆమె పూనకం వస్తే ఒక వారం రోజులు మనిషి అయ్యేది కాదు. ఇక జాతరలు పెట్టుకుంటున్నారు అనే టయానికి ఆమెను ఏం చేసేవాళ్ళు, మా అమ్మగారు మా నాన్నగారు వీళ్ళంతా ఆమె బంధువులు విజయవాడలో ఉంటే అక్కడే పంపించేసేవాళ్ళు. ఈ జాతరలు అన్నీ అయిపోయిన తర్వాత పిలిస్తే వచ్చేది. లేకపోతే ఏమవుతుంది, మనిషిగా ఉండకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎగురుతూ ఆ పూనకం వస్తే జల్లిడి నెత్తి మీద పెట్టి నీళ్లు బిందులు పోస్తూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ఈమె పారిపోయింది. ఇప్పుడు ఈమె పారిపోతే ఆ దురాత్మ అనేది ఈమె మీదకి రాకుండా ఉన్నది. అందుకనే మనల్ని దేవుడు ఏం చెబుతున్నాడు, మీరు విగ్రహారాధన నుండి దూరముగా పారిపోండి అన్నాడు. ఈ పాస్టర్ గారు పారిపోకుండా అలాగే ఉన్నాడు. ఎలాగున్నాడో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళాను, ఒక 5 నిమిషాలు ఏమో కూర్చున్నాను. ఏమైపోయింది, ఆ పాట అంతా లోపల ఫీడ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, సైకిల్ వేసుకెళ్ళినా, బండి మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ పాట అలాగే వస్తూనే ఉంది. ఎంతకాలం వచ్చిందో తెలుసా, నేను విన్నదేమో 5 నిమిషాలు, నా మీద పనిచేసింది 6 నెలలు పనిచేసింది పాట. ఎన్ని నెలలు? 6 నెలలు పనిచేసింది. దాని కొరకు బలంగా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ చీకటి నన్ను విడిచిపెట్టేసింది.